హలో! అందరూ నమస్కారం. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ 'AA23' లోకేష్ కనకరాజుతో ఉంటదని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ ఇయర్‌లోనే స్టార్ట్ అవుతది. డేటు, మంత్ ఎప్పుడని చెప్పలేదు. ఇంకా మెయిన్ క్యాస్ట్ అయిన హీరోయిన్, విలన్స్ ఎవరు అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. మేబీ త్వరలోనే రిలీజ్ చేస్తారనుకుంటా, చూద్దాం మరి. అల్లు అర్జున్ మూవీ లైనప్స్ బాగున్నాయని చెప్పొచ్చు. అట్లీతో అండ్ లోకేష్ కనకరాజుతో ఇలా మంచిగా ప్లాన్ చేసుకున్నారు. ఈ 2 సినిమాలు అయిపోయాకే మేబీ 'పుష్ప 3' ఉండొచ్చు. ఇంకా రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్‌తో సినిమా ఉంది. ఆ సినిమా అయిపోయాకే 'పుష్ప 3' స్టార్ట్ చేస్తారనుకుంటా. ఈ లోపల అల్లు అర్జున్ గారు అట్లే అండ్ లోకేష్ కనకరాజుతో మూవీ కంప్లీట్ చేసుకొని 'పుష్ప 3' స్టార్ట్ చేస్తారు. అల్లు అర్జున్ నెక్స్ట్ 2 సినిమాలు తమిళ డైరెక్టర్స్తోనే ప్లాన్ చేశారు. ప్రొడ్యూసర్ మాత్రం తెలుగు వాళ్ళే, కానీ డైరెక్టర్స్ మాత్రం తమిళ వాళ్ళు. కానీ తెలుగులో డైరెక్టర్స్ చేయడానికి డైరెక్టర్స్ ఎవరు లేరా? 'పుష్ప' మూవీ రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ స్టామినా అంటే మనకు క్లియర్‌గా అర్థమైంది. ఆ రేంజ్‌ని రీచ్ అయ్యే డైరెక్టర్స్ ఎవరు లేరా తెలుగులో? తెలుగులో డైరెక్టర్స్ ఎవరు లేరా అంటే లేరనే చెప్పొచ్చు. రాజమౌళి మహేష్ బాబు గారితో సినిమాతో ఉన్నారు. సుకుమార్ అండ్ అల్లు అర్జున్‌తో 'పుష్ప 3' అయితే వస్తది. సుకుమార్ రామ్ చరణ్‌తో ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీ కంప్లీట్ అయ్యాక 'పుష్ప 3' స్టార్ట్ అవ్వచ్చు. అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో ఒక సినిమా స్టార్ట్ చేయాలనుకుని ప్లాన్ చేశారు. అదే 'గాడ్ ఆఫ్ వార్' అనమాట. అది అనౌన్స్‌మెంట్ కాకుండానే ఆగిపోయింది మూవీ. అప్పుడు త్రివిక్రమ్, వెంకటేష్‌తో మూవీ స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ మూవీ అయిపోయాక 'గాడ్ ఆఫ్ వార్' మూవీ స్టార్ట్ అవుద్ది. ఆ మూవీలో ఎన్టీఆర్ గారు చేస్తున్నారని చెప్పారు. కానీ మళ్ళీ అల్లు అర్జున్ గారు చేస్తున్నారనే ఒక రూమర్ అయితే వస్తుంది. 'గాడ్ ఆఫ్ వార్' అల్లు అర్జున్ అయితే చేయట్లేదు అనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ కనకరాజుతో మూవీ ప్లాన్ చేశారు కాబట్టి 'గాడ్ ఆఫ్ వార్' మూవీ ఉండకపోవచ్చు. సుకుమార్ 'పుష్ప 3' సినిమా షూటింగ్ అయితే ఉంటది. 'గాడ్ ఆఫ్ వార్' మూవీ అల్లు అర్జున్ చేయకపోవచ్చు. ఎన్టీఆర్‌తోనే ఉంటది. చూడాలి మరి. ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ మూవీస్ కూడా 'ప్రశాంత్ నీలు', 'నెల్సన్' ఇలా వేరే స్టేట్ డైరెక్టర్స్తోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ మాత్రం తెలుగు వాళ్ళే, కానీ డైరెక్టర్స్ మాత్రం వేరే స్టేట్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇంకా తెలుగు హీరోస్‌కి తెలుగు డైరెక్టర్స్‌తో చేసే ఛాన్సెస్ ఉండకపోవచ్చు అనుకుంటా. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఇలా మంచి మూవీస్ తీసిన సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ 'స్పిరిట్' మూవీతో ప్రభాస్ గారితో చేస్తున్నారు. సో అదొక 2 ఇయర్స్ పట్టొచ్చు. 2028లోనో, 2029లోనో రామ్ చరణ్‌తో, ఎన్టీఆర్‌తోనో, అల్లు అర్జున్‌తో ఎవరితోనో చేయొచ్చు అనమాట మూవీ. మన తెలుగు డైరెక్టర్స్ ఒక్కొక్క మూవీ 2, 3 ఇయర్స్ చేస్తూ ఉండంటే మన హీరోలు ఆ డైరెక్టర్స్‌తో చేయలేక వేరే స్టేట్ డైరెక్టర్స్‌తో చేస్తుంటారు. పెద్ద స్టార్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైస్‌గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, సో ఏ డైరెక్టర్స్ చేస్తే ఏముంది, మూవీ మాత్రం పాన్ ఇండియా వైస్‌గా రిలీజ్ చేస్తారు. ఒకప్పుడు మంచి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు కొంచెం ఫ్లాప్స్ ఇచ్చి అవుట్‌డేట్‌లో వెళ్ళిపోయారు. గుణశేఖర్, శేఖర్ కమ్ల, పూరి జగన్నాథ్ అండ్ క్రిష్ జాగర్లముడి, కొరటాల శివ, సురేందర్ రెడ్డి ఈ డైరెక్టర్స్ అందరితో అల్లు అర్జున్ ఆల్రెడీ సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్స్‌ని ఎవరిని చూజ్ చేసుకోలేడనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ మార్కెట్ స్టామినా వేరు. ఆ స్టామినాకి రీచ్ అయ్యే డైరెక్టర్స్‌ని చూజ్ చేసుకుంటారు. అలా కాదని స్టోరీ ఏదో బాగుంది, ఆ డైరెక్టర్స్ చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి మారుతి లాంటి డైరెక్టర్స్‌తో చేస్తే ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది 'రాజాసాబ్' మూవీతోనే మనకు అర్థమైంది. సో అలా అని చెప్పి లోకేష్ కనకరాజ్ సూపర్ డైరెక్టర్ అని చెప్పను. 'కూలీ', 'లియో' ఆ స్క్రీన్ ప్లే, స్టోరీ రైటింగ్ చేస్తేనే అర్థమవుతుంది లోకేష్ కనకరాజ్ ఎలాంటి మూవీస్ తీస్తాడనేది. సో చూద్దాం మరి. లోకేష్ కనకరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ గారితో చేయడం, ఇంకా ఆ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తో చూద్దాం. వెయిట్ అండ్ సీ. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.